24 న్యూస్. గ్రామ పంచాయతీలకు శుభవార్త. 10 రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. గ్రామ పంచాయతీలకు శుభవార్త. 10 రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే 3 విడతల్లో 1034.42 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతలో 323.44 కోట్లు, రెండో విడతలో 323.45 కోట్లు, మూడో విడతలో 387.53 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇంకా రాష్ట్రానికి సుమారు 2,000 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తం రావాలంటే ఇప్పటికే వచ్చిన నిధుల వినియోగంకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లను సమర్పించాలని కేంద్రం పేర్కొంది. యూటిలైజేషన్ సర్టిఫికేట్లను పంపించి ఆడిట్ చేస్తేనే మిగిలిన 2,000 కోట్లు బకాయిలు చెల్లించే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. నిధుల పంపిణీలో ఎక్కువ మొత్తం గ్రామ పంచాయతీలకే కేటాయిస్తున్నారు. మొత్తం నిధుల్లో జీపీలకు 85%, మండల పరిషత్లకు 10%, జిల్లా పరిషత్లకు 5% చొప్పున ఇస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలైన నిధులను 10 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా సంబంధిత గ్రామ మండల జిల్లా పరిషత్ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయాలి. మరోవైపు ఈ నిధుల వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ కూడా తాజాగా గైడ్ లైన్స్ ఇచ్చింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, విధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంటర్నల్ రోడ్ల మరమ్మతులు తదితర మౌలిక వసతులకే ఈ నిధులను వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖ తాజా గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దక్షిణ భారత రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దక్షిణ భారత రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నేడు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఈ నెల 23న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అన్నారు. ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయన్నారు. ఉపరితల గాలులు ఆగ్నేయ తూర్పు దిశలో గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అన్నమయ్య, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచనలు జారీ చేశారు. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారతీయ బులియన్ మార్కెట్ లో సరికొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బంగారం, వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారతీయ బులియన్ మార్కెట్లో సరికొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు పెరగడం,
ట్రంప్ తాజా టారిఫ్ల నిర్ణయంతో పసిడి ధరలతో పాటు వెండి రేటు సామాన్యులకు భారంగా మారింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్స్ గోల్డ్పై $128 పెరిగింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 5,106 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగిపోయింది. బంగారం ధర గత 3-4 రోజులుగా పెరుగుతూ వస్తోంది. గురువారం నుంచి ఆదివారం వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 5,000 పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. మరోవైపు వెండి రేటు గడిచిన 4 రోజుల్లో 30,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,280కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,000 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,150 కాగా 24 క్యారెట్ల ధర 1,59,430కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 1,46,000కు చేరింది. ఇక 24 క్యారెట్ల ధర 1,59,280 వద్దకు చేరింది. ఇవాల్టి వెండి ధర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇలా ఉంది. వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి 2,90,000కు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,75,000 వద్ద కొనసాగుతుండగా చెన్నైలో కిలో వెండి ధర 2,90,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మెట్రో రైలు టేక్ ఓవర్ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందే ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని సర్కార్ స్పష్టమైన కార్యాచరణలో ముందుకు సాగుతోంది. ఇప్పటికీ ఫైనాన్స్, టెక్నికల్ అంశాలపై సమగ్ర అధ్యయనాలు పూర్తయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైలు టేక్ ఓవర్ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందే ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని సర్కార్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఫైనాన్స్, టెక్నికల్ అంశాలపై సమగ్ర అధ్యయనాలు పూర్తయ్యాయి. సంబంధిత నివేదికలు సిద్ధంగా ఉండగా ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో టేక్ ఓవర్ను సాంకేతికంగా విశ్లేషించేందుకు ప్రభుత్వం టెక్నికల్ కన్సల్టెంట్గా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ను నియమించింది. దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టుల అమలు నిర్వహణలో అనుభవం ఉన్న ఈ సంస్థ ప్రాజెక్టు పనితీరు, భవిష్యత్ విస్తరణ, నిర్వహణ సామర్థ్యాలపై నివేదిక సమర్పించింది. అదే సమయంలో ఆర్థిక న్యాయ అంశాల పరిశీలన కోసం ఐడిబిఐ బ్యాంకును ఫైనాన్స్ లీగల్ అడ్వైజర్గా నియమించింది. ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన బకాయిలు, ఒప్పంద నిబంధనలు, అప్పులు, ఆర్థిక బాధ్యతలపై విశ్లేషణ చేసి పూర్తి స్థాయి రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుతం హెచ్ఎంఆర్ఎల్ అండ్ ఎల్ఎన్టీ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. బకాయిల చెల్లింపులు, ఒప్పందాల పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్తు నిర్వహణ విధానంపై స్పష్టతకు వచ్చే దిశలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే టేక్ ఓవర్ ప్రక్రియ వేగవంతం కానుంది. మార్చి 31లోగా మొత్తం స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టేక్ ఓవర్ అనంతరం మెట్రో సేవల విస్తరణ, కొత్త కారిడార్ల ప్రణాళిక, ఛార్జీల విధానం, నిర్వహణలో మార్పులు వంటి అంశాల చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ నియంత్రణలోకి వస్తే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు మరింత వేగం అందుకుంటున్నాయని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో ప్రాజెక్టుపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కేబినెట్ తుది నిర్ణయం తర్వాత మెట్రో భవిష్యత్ దిశపై స్పష్టత రానుంది. నిరుద్యోగులకు తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. టీజీ ట్రాన్స్కోకి చెందిన హైదరాబాద్ లోని కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1973 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. నిరుద్యోగులకు తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. టీజీ ట్రాన్స్కోకి చెందిన హైదరాబాద్ లోని కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అప్రెంటిస్షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1973 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 125, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 125 వరకు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈసీఈ, ఈఎస్సి, మెకానికల్, సివిల్ లేదా ఐటీ విభాగాల్లో ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అత్యంత వేగవంతమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అత్యంత వేగవంతమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
టీ ఫైబర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తక్కువ ఖర్చుతో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందించడానికి సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే 26 జిల్లాల్లోనూ సుమారు 9,000 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రింగ్ కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిధిలో ఇప్పటి వరకు లేని రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలను సైతం చేర్చారు. ఈ కనెక్టివిటీ వల్ల వైరు తెగి ఎక్కడైనా అంతరాయం కలిగినా ఆ గ్రామంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవు. అన్ని గ్రామ పంచాయతీలను అదే విధంగా కనెక్ట్ చేయనున్నారు. ఈ 3 జిల్లాల్లో రింగ్ కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పలు సందర్భాల్లో వినతి పత్రాలు అందజేశారు. తాజాగా భారత్ నెట్ సవరణలో భాగంగా నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో రింగ్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం 432 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను 10 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ చేసేందుకు అదనంగా మరో 2,697 కోట్లను పరిపాలనా వ్యయం నిధులు కలిపి డిజిటల్ సేవల కోసం తెలంగాణకు 3,185 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ప్రస్తుతం టీ ఫైబర్ ఆధ్వర్యంలో రింగ్ కనెక్టివిటీ ఉన్న ఈ జిల్లాల నుంచి 4 గ్రామాలను ఎంపిక చేసుకుని అన్ని ఇళ్లకు ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్లను అందిస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో దీన్ని సక్సెస్ఫుల్ మోడల్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రింగ్ కనెక్టివిటీ లేని జిల్లాలకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏబీపీ కార్యక్రమాన్ని 12,769 గ్రామాల్లో అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ నెట్ ఆస్తులన్నీ GIS మ్యాపింగ్ చేయాలని పేర్కొంది. గ్రామాల్లో ఇంటింటికి FTTH కనెక్షన్లు ఇచ్చేందుకు భారత్ నెట్ ఊహించాలని స్పష్టం చేసింది. రానున్న 5 ఏళ్లలో గ్రామాల్లో ఈ కనెక్షన్లను అందించాలని టార్గెట్గా పెట్టుకుంది. ప్రభుత్వ సంస్థలు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలని కనెక్ట్ చేయాలి. ఏబీపీ కార్యక్రమం కింద సెటప్ బాక్స్, ఇతర ఖర్చుల కింద 2,93,266 కనెక్షన్లకు కేంద్రం సబ్సిడీ అందిస్తోందని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఇంటికి కనీసం 25 Mbps డౌన్లోడ్ వేగంతో 691 బ్లాక్లకు BSNL ఇంటర్నెట్ లీజ్డ్ లైన్స్ కనెక్టివిటీ అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.